హలో డెవలపర్స్. లాస్ట్ క్లాస్లో మనం టైప్ అలియాస్ టాపిక్ కవర్ చేసినాం. ఈ క్లాస్లో మనం లిటరల్ అంటే ఏంటి ఈ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో లిటరల్ అంటే మనం ఒక వేరియబుల్లో ఒక ఫిక్స్డ్ వాల్యూస్ మనం అసైన్ చేయాలంటే అప్పుడు మనం లిటరల్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసేస్తున్నా 1. ఓకే, 1 మెన్షన్ చేసిన జస్ట్ అనుకోండి. అండ్ ఇక్కడ నేను 10 వాల్యూ స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది మనకు ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. టైప్ 10 ఈజ్ నాట్ అసైబుల్ టు టైప్ 1 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఏదైనా వాల్యూ ఇచ్చేసినాం. సో ఈ వాల్యూ ఈ వేరియబుల్కి ఫిక్స్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ లిటరల్. ఓకే, సిమిలర్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే స్లాష్ చేసి 10 యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఎర్రర్ పోయింది, రైట్. అదే నేను ఇక్కడ ఇంకొకటి ఆర్ యాడ్ చేసి సంథింగ్ హై కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చేంజ్ చేసి నేను హై వస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకు ఎర్రర్ రాదు. అదే నేను హై బదులు సంథింగ్ ఇంకొకటి హలో రాసేసిన, సో ఇప్పుడు మనకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో లిటరల్ కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైనా మనకు ఒక వేరియబుల్లో ఫిక్స్ వాల్యూస్ మనం ఫిక్స్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే మనం లిటరల్ టాపిక్ యూజ్ చేయాలి. సో లిటరల్ యూజ్ చేసేస్తే అదే వాల్యూ ఫిక్స్ అయిపోతుంది. వేరే వేరియబుల్స్ మనం అసైన్ చేయాలంటే పాసిబుల్ కాదు. మనం చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.